హలో అండి, అందరికి నమస్కారం. సుత్తి లేకుండా బిగ్ బాస్ రివ్యూలు చెప్తాం ఇప్పుడు. అలాగే మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మీరు బెంగళూరులో కానీ ఏదైనా ఫ్లాట్లు చూస్తున్నా కానీ, లేకపోతే ఇంటీరియర్ వర్క్, లేకపోతే సివిల్ వర్క్ ఏం సంబంధించినా కానీ నాకు ఒక హాయ్ మెసేజ్ పెట్టండి. ఏ ఏరియా అని పర్లేదు. అలాగే మీరేమైనా కన్స్ట్రక్షన్ చేస్తున్నా, వాటిని ఏమైనా సేల్ చేయాలన్నా కానీ నాకు హాయ్ మెసేజ్ పెట్టండి. నేను మీకు సపోర్ట్ చేస్తాను. నేనే వచ్చి మీ బిల్డింగ్ కాడికి వచ్చి వీడియో తీసుకొని, మీ ఇంటీరియర్ వచ్చి వీడియో తీసుకొని మీకంతా ప్రమోట్ చేస్తాను. అందుకోసమని మీరు ఈ వీడియోని మీ బిల్డర్స్ కానీ ఎవరైనా ఉంటే ఈ వీడియోని షేర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పుడు మనము రివ్యూలోకి వెళ్ళిపోయినామంటే, ఇప్పుడు ప్రోమోలో మనకు చూపించారు కదా, ఎంటర్టైన్మెంట్ అన్లిమిటెడ్ ఫన్ అనేసి చూపించారు కదా. అదేవిధంగా జరిగిందా జరగలేదా, లాస్ట్ ఇయర్ ఉల్టా ఫల్టా అని చూపించారు. ఆ విధంగా జరిగిందా లేదా అంటే ఆ విధంగా జరగదండి. ఎందుకంటే కన్స్ట్రక్షన్ మనకు వచ్చే మనుషులను బట్టి ఆడ డిసైడ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు బిగ్ బాస్ ఎంత పోస్ట్ చేయాలనుకున్నా కానీ అక్కడ కంటెస్టెంట్స్ పార్టిసిపేట్ చేస్తేనే ఏమైనా చేయగలరు. పార్టిసిపేట్ చేయకుండా వాళ్ళు ఊరికే సరేలే ఏదో నామకే వాసి ఉండాము, నామకే వాసి చేయాలనుకుంటే అది ఆ విధంగానే ఉంటుంది. కాబట్టి మనము ఆ ప్రోమో వాళ్ళు ఈ విధంగా ఉంటుంది మనకు అనేసి చూపించారు. అంతేగాని ఇప్పుడు మా ఎగ్జాక్ట్గా ప్రోమో ఈ విధంగా ఉంటుంది, ఆ విధంగా ఉంటుందని మాత్రం వాళ్ళు చూపించలేదు. అలాగే తేజస్విని గారి పైన చాలా హోప్స్ పెట్టుకుంటారు. తేజస్విని గారు వైల్డ్ కార్డ్ ఎంట్రీ వస్తారా లేకపోతే ముందే వస్తారా అనేది ఇంకా కన్ఫర్మేషన్ అయితే అవ్వలేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు నేను కామెంట్స్ చదివాను, అన్ని చదివాను. కామెంట్స్ చదివినప్పుడు కూడా తేజస్విని గారు లేకపోతే బిగ్ బాస్ లేదు, తేజస్విని గారు వస్తే టీఆర్పీ ఆడుకో వెళ్ళిపోతుంది అనేసి మీరు అంటూ ఉంటారు. కానీ ఎందుకంటా ఉంటారు అంటే, ఇప్పుడు అమర్ గారు ఉన్నారు, అమర్ గారు వాళ్ళ వైఫ్ కాబట్టి అమర్ గారికి ఉండే ఫేమ్ అంతా వీళ్ళకి వస్తుంది అనేసి. అక్కడ సిరి కొంచెం డౌన్ అయింది కాబట్టి శ్రీహానికి అంత పేరు రాలేదు అని నాకు అనిపించింది. కానీ ఇక్కడ అమర్ గారికి మంచి పేరు వచ్చింది. అలాగే కాంట్రవర్సీ బాగా జరిగింది కదా, కాంట్రవర్సీ బాగా జరిగినప్పుడు దానికోసం అనేసి వాళ్ళు ఫుల్గా తేజస్విని గారి పైన లోడ్ పెట్టారు. ఎందుకంటే అట్ట పోయే వాళ్ళ పైన చాలా ప్రెజర్ ఉంటుంది. ఇప్పుడు ఒక బ్యాట్స్మెన్ ఉంటారు, ఒక బ్యాట్స్మెన్ 100 రన్ కొట్టాలి అని ప్రెజర్ ఉంటే ఒక బాల్కే డెక్అవుట్ అయిపోయి వచ్చేస్తారు. ఏమవుతుందంటే మనసులో బయట మనకేమనిపిస్తుందంటే, ఇప్పుడు అయ్యో నా పైన ఇంత ప్రెజర్ పెట్టుకుంటారు వీళ్ళు, నా పైన ఇంత నమ్మకం పెట్టుకుంటారు అనేసి ఏదైనా ఒక మాట మాట్లాడాలన్నా కానీ ఎవరన్నా ఆలోచిస్తారు. ఆ మాట మాట్లాడాలన్నా ఆలోచిస్తారు. కాబట్టి మనము ఇంత ప్రెజర్ చేయకూడదు అనేసి నా ఒపీనియన్. ఎందుకంటే చెప్తాను, ఇప్పుడు వచ్చే వాళ్ళ పైన ఎక్కువ ప్రెజర్ పెట్టాం అనుకోండి, ఆ ప్రెజర్లో వాళ్ళు ఒక మాట నోట్ జారాలన్నా, ఒక మాట మాట్లాడాలన్నా, ఒక మాట గొల్లా చేయాలన్నా, అయ్యో మన వాళ్ళు ఇంత మాట్లాడినారు కదా, ఇంత ఇదన్నారు కదా అనేసి ఎవరన్నా డిసప్పాయింట్ అవుతారు. అందుకోసం అనేసి కొంచెము మీరు ఏమైనా చెప్పాలనుకున్నా కానీ కరెక్ట్గా చెప్పండి. టీఆర్పీ పెరిగిపోతుంది, వస్తే తోపు తురుము అని మాత్రం చెప్పొద్దండి. వాళ్ళ టాలెంట్ తగ్గట్టు వాళ్ళు ఆడితే చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం ఓవర్ హైప్ చేసి పంపించేసామంటే మళ్ళీ ఆడికి పోయిన తర్వాత వాళ్ళు చాలా డల్ అయిపోయినారంటే అప్పుడు మనకి చూసేకి బాగుండదు. అందుకోసం అనేసి ఎవరిపైన అంత హోప్స్ పెట్టుకోవద్దండి. సింపుల్గా పోండి. ఈసారి లేడీస్ ఎక్కువ వస్తారని నాకు అనిపిస్తుంది. లేడీస్ ఎక్కువ మెంబర్స్ వస్తారు. అలాగే సీరియల్ ఆర్టిస్టులు కూడా చాలా మంది వస్తారని నాకు అనిపిస్తుంది. సీరియల్ ఆర్టిస్టులు వస్తారు, మళ్ళీ గ్రూపులు అవుతాయంటే ఖచ్చితంగా గ్రూపులు కూడా అవుతాయి. గ్రూపులు అవుతాయంటే ఫస్ట్ నుంచే గ్రూపులు అవుతాయి. ఆ గ్రూపుల్లో వాళ్ళు కరెక్ట్గా ఉంటుంది. కానీ లేకపోతే 3-4 వారాలు అయిన తర్వాత ఏదైనా టాస్కులు మారుస్తూ ఉంటారు కదా, అటు ఇటు మార్చినప్పుడు ఏదైనా డిస్టర్బ్ అవ్వడం ఆ విధంగా జరిగి మళ్ళీ గ్రూపులు వేరే అవ్వచ్చు. కానీ ఫస్ట్తో పోయేటప్పుడు మాత్రం సీరియల్ బ్యాచ్లు అంతా ఒకే ఒక గ్రూప్గా అవుతారని నేను అనుకుంటున్నాను. చూద్దాం. ఎందుకంటే మనకు ఇంక ఒక వారమే ఉంది. నెక్స్ట్ సండేనే మనకు వస్తుంది. నెక్స్ట్ సండే అంటే ఇంక మనకు 7 days వెయిట్ చేయాలి. 7 days వెయిట్ చేస్తారంటే మనకి అందరు తెలిసిపోతారు. మనకు శనివారమే షూటింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి శనివారమే మనకు ఒక అంచనాకు వచ్చేస్తాం, ఎవరు పోయినారో ఎగ్జాక్ట్గా ఫిగర్కి వచ్చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు రోజుకు ఒక్కొక్క లిస్ట్ బయటకు వస్తుంది. దానివల్ల మనము ఇప్పుడైతే క్లియర్గా మాట్లాడకూడదు. దానికోసం అని చెప్తాను. వెయిట్ చేద్దాం, మంచిగా ఎంజాయ్ చేద్దాం. రివ్యూ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సుత్తి లేకుండా కావాలనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ కిరణ్. బాయ్.